నమస్తే. ఎన్నో విశేషమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు. మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. గతంలో కూడా మైలవరపు నాగమణి గారితో నేను చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాను. మీ నుంచి వచ్చిన స్పందన చూసి పుష్కరాలకు సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక నాగమణి గారి గురించి చెప్పాలి అంటే త్రిజగద్గురు పీఠం వ్యవస్థాపకులు. అలాగే త్రిజగద్గురు పీఠంలో నాగప్రతిష్ఠకు సంబంధించి తన సేవల్ని అందిస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి తను చేస్తున్న సేవలు అజరామరం అని చెప్పొచ్చు. అంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళ వంశ ప్రతిష్టని కాపాడుకుంటూనే అలాగే నాగప్రతిష్ఠకు సంబంధించి చాలా మందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇక తన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఎక్కడ మిస్ కాకుండా. పుష్కరాలకి సంబంధించి నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేస్తున్నాను. కాకపోతే నాగమణి గారు దీనికి సంబంధించిన విశేషమైన కథలు కానివ్వండి, ప్రాముఖ్యత కానివ్వండి తన మాటల్లో చెప్తారు. ప్రతి వీడియోని మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. బాలింతలు డెలివరీ అయిన తర్వాత మీరు గర్భిణీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, స్నానం ఆచరించవచ్చు అని చెప్పారు. డెలివరీ అయిన టైంకి పుష్కరాలు వస్తాయి అనుకుందాం. లైక్ ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ లో డెలివరీ అవుతుంది, పుష్కర స్నానం చేయాలనుకుంటారు. 11 రోజుల వరకు అసలు స్నానాలే చేయించరు అమ్మాయిలకి, చాలా వరకు 11వ రోజు స్నానం చేపిస్తారు. ఆ టైంలోనే పుష్కరాలు వస్తే వీళ్ళు ఆచరించాల్సిన నియమాలు ఏమిటి? మంచి ప్రశ్న అండి. 21వ రోజు పురుడైపోవాలి. 21వ రోజు పురుడయి అక్కడ చేయాల్సిన క్రతువులు ఏవైతే ఉంటాయో, ఈ పుట్టిన బిడ్డకు కూడా ఏమన్నా శాంతులు ఏమన్నా ఉంటాయి కదా, అక్కడ జరగాల్సిన హోమాలు కానీ, శాంతులు కానీ, జపాలు కానీ, ఈ పురిటి నీళ్లు కానీ 21వ రోజు కార్యక్రమం ఊహించుకుంటే తప్పకుండా పుష్కర స్నానం చేయొచ్చు. తర్వాత ఈ విషయం వచ్చింది కాబట్టి అప్పుడు పుట్టిన బిడ్డనైనా సరే, ఎందుకంటేనమ్మా మనకి 7 నదులు 7 నదులు కదా, మనకి పుష్కరం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 సంవత్సరాలంటే 7 నదులే. మనకి 7 నదులు, 7 పదులు 70, 7 రోళ్ళు 14. అంతే కదా, అంతే కదమ్మా. 7 పదులు 70, 7 నదులకి మళ్ళీ 2 సంవత్సరాలు కలుపుకుంటాం కదా, 14. అప్పుడు ఎంత అండి? 84. ఎంత గొప్పవాళ్ళండి పెద్దవాళ్ళు. మానవుడు సగటు జీవితం 84 సంవత్సరాలకు మించి ఉండదు. ఈ 7 నదులు చేసుకుంటే వస్తే చాలు పుష్కరాలు. ఓకే, 84 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతికిన వాళ్ళమ్మా ఇంకో పుష్కరం చూస్తారు, ఇంకో పుష్కరం చూస్తారు. వాళ్ళ అదృష్టం ఇంకో పుష్కరం చూస్తారు. అందుకుని ఈ 7 నదులకే ప్రాముఖ్యత ఇచ్చి అలా చేయటం అనేది జరిగిందండి. అందుకు నేనేమంటానంటే, ఇప్పుడు సంవత్సరం బిడ్డ గాని, నెల బిడ్డ 20 రోజులు అంటే ఇది 21వ రోజు అయిపోయిన తర్వాత బిడ్డను గాని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ నది ఒడ్డున ఈ పుష్కర జలాలు ఇంటికి తీసుకొచ్చైనా కాసిన ఆ పసి బిడ్డ మీద పోయండి. అప్పుడు ఈ బిడ్డ ఈ పుష్కరాలన్నీ చూడగలిగిన వాడవుతాడు. అంతే కదా. 84 సంవత్సరాల ఆయుర్దాయం గనక భగవంతుడు మనందరికీ ఇస్తే ఈ పుష్కరాలన్నీ చూసిన అద్భుతమైన బిడ్డ అవుతాడు. ఈ అద్భుతమైన జలాలన్నిట్లోనూ స్నానం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించుకుని ఆ బిడ్డకి ఈ నదీ జలాలు అందించమని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ పుష్కరాలు కాకుండా నార్మల్ లైఫ్ లో కూడా ఈ ఋతుక్రమం అనేది వస్తూ ఉంటుంది. మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటాం డైలీ కూడా. పండగల టైంలో కావాలని టాబ్లెట్స్, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మెడిసిన్ వాడుతూ ఉన్నారు, రాకుండా ఉంటే ఉత్తమమైన విషయమే. ఇన్ కేస్ మనకి పండగ వచ్చింది, ఆ టైంలోనే మెన్సెస్ అయింది, అప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చేయాలంటారు? ఆచరించకూడదమ్మా. ఒక్కళ్ళే ఉంటే అసలు దూరంగా ఉండాలి. ఇంట్లో పండగ మొదలైపోయింది అయిన తర్వాత జరిగితే ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో కలవరాదు. ఆ పండగంతా అయిపోయిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన ఇబ్బంది. అసలు నెలసరి అనేది ఇంట్లో గనక ఒక 4 కుటుంబ సభ్యులుండి వండి పెట్టే వాళ్ళు ఉంటే ఇంట్లో కలుపుకోవటం అనేది చాలా తప్పు. ఎందుకంటేనండి ఆడవాళ్ళందరూ తెలివిగల వాళ్లే ఉంటారు కదా, శుచి శుభ్రతని పాటించే వాళ్లే ఉంటారు. శుచి శుభ్రత కోసమే కేవలం పెట్టింది. భగవత్ కార్యాలు
ఆచరణ అట్టా ఉంచితే అసలు మన సైన్స్ పరంగా చూసుకుంటే శుచి శుభ్రతల గురించి చూసుకుంటే అందరూ తెలియగల ఆడవాళ్ళు ఉంటారు, అమాయకమైన వాళ్ళు ఉంటారు, మైండ్ స్థిమితం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ ఋతుక్రమాన్ని మనం చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళకు కూడా ఆగదు కదా, ఉంటుంది కదా. వాళ్ళు ఆ చేతులు అక్కడ తాకి ఇక్కడ తాకి శుచి శుభ్రత లేకుండా ఉంటారు అనేది. దానివల్ల వాళ్ళని అసలు దూరంగా ఉంచేస్తే పోతుంది ఒక గదిలో, ఇంట్లో కలుపుకోకుండా. దానివల్ల ఇంట్లో వాళ్ళందరికి కూడా అశుభ్రత అనేది ఏర్పడుతుంది అన్న ఇదితో కూడా దీన్ని మనం చేయటం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళు 30 రోజుల్లో 25 రోజులు పనిచేస్తూనే ఉంటారు. ఇప్పుడు నయం, ఇది వరకు ఏ రోజు ఒడ్లు ఆ రోజు రోట్లో వేసి దంచుకుని చెరుక్కుని ఎసరు పెట్టుకుని ఎసట్లోకి తీసుకెళ్లిన మహిళలు మా అమ్మ వాళ్ళ టైంలో, మా అమ్మమ్మ వాళ్ళ టైంలో నేను ఇవన్నీ విన్నానమ్మా. వాళ్ళ బాధలైతే మనం అసలు పడలేము. అట్లాంటి వాళ్ళకి ఈ 5 రోజులన్నా మీరు రెస్ట్ అని బయటకు తోలితే ఆ టైంలో అయినా వాళ్ళు సుఖపడతారు అన్న ఒక ఇది కూడా ఉన్నది మనకి. తర్వాత ఇంత పెద్ద చెంబు ఇస్తారు వాళ్ళకి, ఆ నీళ్లు దాంట్లో పోస్తారు మనం తాగటానికి కానీ దేనికైనా. 5 రోజుల్లో అటు ఇటు ఈ చెంబుని వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో పని చేస్తున్నారు కాబట్టి 5 రోజులు రెస్ట్ అంటే మరీ ఇదవుతారు. ఈ చెంబునైనా మొయ్యాలి, ఎక్సర్సైజ్ కోసం అయినా సరే మొయ్యాలి. ఆ చెంబు మొయ్యటంలో ఇంకొక అర్థం ఉందండి, అంత గట్టి శిశువు వాళ్ళకి జన్మిస్తాడు అని కూడా మన పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అమ్మా ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఈ సైన్స్ ఎక్కువగా డెవలప్ అయిపోయి వాదనలు ప్రతివాదనలు మీడియా కూడా చాలా వరకు పెరిగిపోయింది కాబట్టి ఒకళ్ళు ఒక మాట అంటే దానికి కౌంటర్గా ఒక వీడియోను ఒక దాన్ని పోస్ట్ను పెట్టాలి అన్న ఆలోచన చాలా మంది ఆ విపరీత ధోరణి పెరుగుతోంది. దాని మూలంగా ఈ ఋతుక్రమం గురించి అసలు అది లేకపోతే జననమే లేదు కదా, మనమే లేం కదా, దాన్ని అంటరాని దానిలాగా అంటుముట్టులాగా చూడటం ఏమిటి? అసలు జననమే లేని విషయాన్ని దాన్ని ఫోకస్ చేసి ఆ టైంలో 5 రోజులు అసలు సమాజంతో మీకు సంబంధం లేదని వాళ్ళని పక్కన కూర్చోబెట్టడం తప్పు కదా అని వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంతా వెలివేసినట్టు సమాజంతో మీకు పని లేదని ఎక్కడా ఎవరు అంత ఇదిగా అనరండి. ఇదే కారణాలు. ఒకటి శుభ్రత గురించి, ఒకటి వాళ్ళ ఆరోగ్యం గురించి చేసి అలసిపోయి ఉంటారు ఈ రకంగా కూడా చేయాలని. తర్వాత ఏంటంటే, మన సదాచార సాంప్రదాయంలో ఈ టైంలో మన దేవతార్చన కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ నిర్వహించకూడదు. ఎందుకు నిర్వహించకూడదు అంటే, ఈ అజాగ్రత్త మనం చేస్తాము. సరే ఉన్నామని మానసికంగా మనం ఏదన్నా ఒక జపం చేస్తూ ఉంటాం, ఒక ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ టైంలో గుర్తుకు రాదా, స్మరక రాదా? వస్తుందండి. మీకు ఇంకొక మాట చెప్తాను, మలమూత్ర విసర్జన చేసే టైంలో కూడా మనకి భగవంతుడు గుర్తుకు రాడా? అది సహజం, అట్లా ఏం కాదు. కాబట్టి ఈ అజాగ్రత్తలు ఉంటాయి మనుషుల దగ్గర, చేయకూడదు. కానీ ఈ మనం ఏదైతే ధర్మాచరణలో ఉన్నామో ఈ ధర్మాచరణలో మటుకు ఈ ఋతుక్రమం అనేది మటుకు కలుపుకోవటం అనేది మటుకు నిషిద్ధమేనండి, చేయకూడదు, సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం దైవాన్ని పూజించేటప్పుడు, మనం ఏదైనా నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా ఒక చిన్నులిగడ్డ పెద్దలుగడ్డ నిషిద్ధం, తినకూడదు. ఏదైనా నీసు తినేవాళ్ళు కూడా తినకూడదు కదా. ఎందుకు అంటే సిద్ధించదు అక్కడ. కాబట్టి ఇది మన సదాచారం కాదు, మామాచారంలో ఉండొచ్చు, సదాచారంలో లేదు. కాబట్టి ఇది నిషిద్ధమే. నేను దీన్ని వాదనగా అంటలేదు, నిషిద్ధం. ఉండండి, ఏం పోయింది ఉంటే 5 రోజులే కదా, 4 రోజులే కదా. 4వ రోజు స్నానం చేస్తే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ స్నానం చేస్తే 5వ స్నానం అయిపోతుంది. వ్రతం పీటల మీద కానీ, కన్యాదానం పీటల మీద కానీ, గృహప్రవేశం పీటల మీద కానీ కూర్చోవచ్చు అని శాస్త్రం చెప్తోంది. 3 రోజులు ఉండలేరా? మీకే మంచిది, రెస్ట్ తీసుకోండి కదా. కాబట్టి అలా పెట్టిందే కానీ అమ్మ, మన ఆరోగ్యం కోసం పెట్టింది, కోసం పెట్టింది. ఇక ఈ పుష్కరాల విషయానికి వస్తే అమ్మా, పుష్కరాల టైంలో ఏదైనా పెట్టుబోతలు ఉంటాయి అంటే బట్టలు పలానా వాళ్ళకి ఆడపిల్లలకి పెట్టాలని కానీ, లేదా అల్లుళ్ళకి పెట్టాలని కానీ, ఇలా ఏదైనా పెట్టుకోవడాలు, ఈ ఆచరణ అనేది అసలు ఉందా? ఉంటే ఎవరెవరికి ఉంది, ఏం చేయాలంట? ఎందుకంటేనమ్మా, ఈ టైంలో అయినా మనం ఇంటి ఆడపిల్లని, ముఖ్యంగా ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వీలైతే మనకి బంధువుల్ని
మనకి బంధువులు కూడా రాకపోకలు అనేవి కొద్ది తగ్గుతున్న టైంలో ఈ కారణం చేతైనా వాళ్ళు వస్తారు అన్న విషయంతో మనం బంధువుల్ని ముఖ్యంగా ఆడపడుచులకి పిలుచుకుని వాళ్ళకి నూతన వస్త్రాలు ఇవ్వటం అనేది కూడా, ఎందుకంటే ఎలాగో దాన ధర్మాల్లో ఉంది మీరు సకల దాన ధర్మాలు చేసుకోండి అని, కాబట్టి వస్త్రదానం విశేషంగా దాంట్లోనే కలుస్తుంది కాబట్టి బంధువుల్ని పిలుచుకుని వాళ్ళకి తృప్తి తీరా భోజనం పెట్టుకుని ఆ నదీ తీరంలోనే మీరు ఒకవేళ కాపురం ఉన్న వాళ్ళైతే వేరే వాళ్ళకి వర్తించదండి. ఇప్పుడు మనం ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ లో వస్తోంది కదా, మనకు వర్తించదు. ఆ నదీ తీరాల్లో ఎవరైతే నివసించి ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే తప్పకుండా పిలుచుకోవాలి. లేదా మరి పుష్కరాలకి స్నానానికి వెళ్ళే వాళ్ళకి పెట్టొచ్చా? అయ్యో తప్పకుండా తప్పకుండా. అంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళే కాకుండా మనం ఇక్కడ నుంచి పుష్కరాలకు వెళ్దాం అనుకుంటాము, తప్పకుండా ఖచ్చితంగా పెట్టాలన్నమాట. అన్నదానం ప్రత్యేకంగా, వస్త్రదానం తప్పకుండా వీళ్ళకి చెయ్యొచ్చు. అట్లాగే కాకుండా దుప్పట్లు గాని ఏమైనా అలాంటివి కూడా, మరి వాళ్ళు యాత్రికులు కదా, వాళ్ళకి అవసరం వస్తుంది దుప్పటి కానీ ఏదైనా, అలా కూడా మనం చెయ్యొచ్చు, తప్పకుండా చెయ్యొచ్చు. ఈ నదీ తీరంలో నివసించే వాళ్ళు తప్పకుండా బంధుమిత్రులను పిలుచుకుని మాకు పుష్కరాలు వచ్చినాయి రండి మా ఇంటికి, ఈ 12 రోజులు మా ఇంట్లో ఉండండి, ఈ 12 రోజులు ఉదయాన్నే వెళ్ళి చేద్దాం, ఒకరోజు కాదు, ఈ 12 రోజులు కూడా వెళ్ళి ఉదయాన్నే నదీ స్నానం ఆచరిద్దాం, రండి మా ఇంట్లో ఉండండి అంటారు. ఎవరి శక్తి కొద్దీ ఉండి 1 రోజు ఉంటారా 2 రోజులు ఉంటారా అనేది వాళ్ళ ఇష్టం, అలా చేసుకోవచ్చమ్మా. మరి చెప్తుంటేనే కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా పుష్కరాలకు సంబంధించి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ మీరు చెప్పిన తర్వాత చూడాలి అన్న కుతూహలం ఖచ్చితంగా ప్రేక్షకులకు వస్తుంది. ధన్యవాదాలు.